అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఇచ్చారు. సాధుకొండ శివపురం టెండర్లు ఇచ్చింది ఈ జనవరిలోనే, కాంపోజిట్ లైసెన్స్ ఇచ్చింది కూడా ఈ ఏడాదిలోనే. వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిన ఎర్రకొండకు ఎల్సీ ఇచ్చింది ఈ నెలలో 2022లో వస్తే మేము నిలిపేస్తే ఈ నెలలో ఆయన దానికి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సాధుకొండకు కూటమి ప్రభుత్వం 2025 నవంబర్ 27న టెండర్ పిలిచారు. అప్పుడు ఆ టెండర్లలో ఏపీఎండీసీ దాఖలు చేసిన టెండర్కు ప్రిఫర్ బిడ్డర్గా ఇచ్చారు. అంటే ఏపీ ఎండీసీ అంటే వాళ్ళు చేయకపోయినా వీళ్ళకి కావాల్సిన వాళ్లకు వాళ్ళు తిరిగి నామినల్గా ఏదో ఒక 10 రూపాయలు 5 రూపాయలు క్యూబిక్ మీటర్కి పెట్టుకొని వాళ్ళు తిరిగి వేరే ఏజెన్సీకి అప్పచెప్తారు. ఏప్రిల్ 23న ఎల్సీ ఇచ్చారు. ఏది ఏపీఎండీసీకి. శివపురంలో 626 హెక్టార్ల మైనింగ్ కోసం 2025 ఫిబ్రవరి 27 సెప్టెంబరు 4 ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ శివపురంలో మైనింగ్కు ఈ 620 హెక్టార్లకు కలిపి 2026 మార్చి 30న సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు ఎల్సీ జారీ చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎర్రకొండ మైనింగ్ ను కూటమి ప్రభుత్వం మేము నిలిపేస్తే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ 26 మొదలు పెడతాం. అది కూడా అన్ని జీవోలున్నాయి. జీవోలంతా కూడా మీకు ఇవ్వడం ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత వెంటనే మొత్తం జీవోలు వస్తున్నాయి. ఎంత పెద్ద యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ మైనింగ్ల కోసం అనేది ఈ జీవోలను చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ తాపత్రయం వారు ఇచ్చిన సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు అమలు చేసే దాంట్లో చూపించలేదు. ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎర్రగొండలో 300 హెక్టార్లలో మార్చి 10న ఎర్రగొండకు సంబంధించి 300 హెక్టార్లలో టెండర్లు పిలిచారు. అది ఈ నెల 23న ఆర్కే ఎర్త్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎల్సీ జారీ చేసింది ఈ ప్రభుత్వమే. మైనింగ్ పేరుతో మల్లేకొండను దోచేయాలని కుటుంబ ప్రభుత్వం చూస్తుందనే దానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు భక్తుల మనోభావాలతో మనము ఎందుకు దీన్ని చేపట్టాలని చెప్పి అనుమతులున్నా కూడా మేము చేయలేదు. ఇప్పుడే ఇంతకు ముందే ఆ విషయం కూడా అందరికీ కూడా తెలియజేశాను. ఈ విధంగా అన్ని జీవోలు ఇచ్చి దాదాపు అక్కడున్న శివపురం కానీ, సాధుకొండ కానీ, ఎర్రకొండ కానీ ఇవన్నిటికీ కూడా టెండర్లు పిలిచి ఇస్తూ ఉన్నారంటే ఇప్పుడు 7 కొండలు ఎట్లా ఈ విధంగా ఉందో అక్కడ 3 కొండలు శివయ్య స్వామి అని చెప్పి అందరూ కూడా పిలిచే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఏ కొండను దాకినా ఏం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.